నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని. ఎన్ని సంవత్సరాలు నడిపించిందంట? 40 సంవత్సరాలు. అంటే ఐగుప్తు నుంచి కానానికి ఎన్ని రోజులు ప్రయాణం అంటే 11 రోజుల ప్రయాణం. నడుచుకొని వెళ్ళిపోతే 11 రోజుల్లో చేరిపోవచ్చు. కానీ 11 రోజుల్లో చారాల్సిన కానానికి ఎన్ని రోజులు చేరిందంట? 40 సంవత్సరాలు పట్టిందంట. 40 సంవత్సరాల ప్రయాణం. 40 సంవత్సరాల ప్రయాణం అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇంత పిల్లడు ఉన్నాడు, దాని అంత పాప ఉంది. ఇప్పుడు ఆ పాపకు 2 ఏళ్ళు అనుకుందాం. ఆ పాప కానాని జిల్లాకి ఆ పాప వయసు ఎంత అవుతుంది? 42 అవుతుంది. వీడు కానాని జిల్లాకి వీడి వయసు ఎంత అవుతుంది? 45 అవుతుంది. అంటే 40 ఏళ్ళు ఏం చేసిండు? అరణ్యంలో తిప్పేసిండు. వీళ్ళు కాస్త ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్నపిల్లలే. కనానికి జరిగిన తర్వాత వయసు అంత అయింది, సుమారు పెద్దోళ్ళు అయిపోయిండ్రండి. పెద్దోళ్ళు అయిపోయిండు కానానికి జరిగాక. ఆ అంటాడు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యములను నడిపించి తిని. ఆ 40 సంవత్సరాలు దేవుడు వీళ్ళని ఎలా కాపాడినట్టు చెప్తున్నాడు చూడండి. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. మీరు వేసుకున్నారు బట్టలు, ఆ బట్టలు ఏమో లేదంట, పాత వవలేదు. తర్వాత ఏమంటాడు? మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. అంటే ఒక దగ్గర ఏమంటాడంటే మీ చెప్పులు అరిగిపోలేదు అంటాడు. అంటే ఏంటి? వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట, వేసుకున్న బట్టలు మాసిపోలేదంట. అంటే ఏంటి? ఇప్పుడు 40 సంవత్సరాలకి ఇప్పుడు 40 సంవత్సరాలకి ఎన్ని బట్టలు కావాలి? వీళ్ళకి ఎన్ని చెప్పులు కావాలి? ఎన్ని జతల చెప్పులు మార్చేసి ఉంటాం 40 ఏళ్ళకి? ఎన్ని జతల బట్టలు మార్చేసి ఉంటాం? అవునే కదా. కానీ 40 ఏళ్ళు వీళ్ళు ఈ చిన్నప్పుడు వచ్చిన చెప్పులు వేసుకుని, ఏ పాదం అయితే చెప్పులు వేసుకుని వచ్చిండ్రు, వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళు వేసుకున్న బట్టలు శరీరం మీద పెరిగేవంట. వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా, వాళ్ళ పాదాలు పెరుగుతుంటే వేసుకున్న చెప్పులు కూడా పెరిగేవంట. అంటే ఈ 40 ఏళ్ళు దేవుడు ఎలా కాపాడిందంటే వాళ్ళు వేసుకున్న బట్టలు పాతకెళ్ళిపోలే, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. అలా దేవుడు కాపాడుకుంటే 40 సంవత్సరాలు అంతగా కాపాడుకుంటూ వస్తే వాళ్ళు చేసిన పని ఏంటి తెలిసిన? మర్చిపోయింది. దేవుడికి కృతజ్ఞతగా లేరు, దేవునికి కృతజ్ఞత చెల్లించడం లేదు. ఈరోజు ఎవరినో చూసి ఎవరినో మనం గుర్తు చేసుకొని మన జీవితాన్ని గడపడం కాదు. ఈ రోజు వరకు ఈ రోజు మనం బ్రతుకుతున్న బ్రతుకు, దీని వెనకాల ఎన్ని మేలు దేవుడు మనం చేయలే, ఎన్ని అద్భుతాలు చేయలే, ఎన్ని రకాల ఆశ్చర్య కార్యాలు చేయలే. అసలు అనుకున్న కొన్ని మన జీవితంలో జరగదని వాటిని కూడా జరిగింపజేసింది కదా. మరి ఇవన్నీ గుర్తు పెట్టుకొని దేవుని కృతజ్ఞతగా ఉండమా అంటే లేవే. ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితంలో చేసిండే, వాటిని అనుభవించును, వాటిని పొందుకున్న తర్వాత కూడా ఇంకా కొన్ని కార్యాలు మన జీవితంలో జరగకపోతే వాటిని గుర్తు చేసుకునే పనుకి ఇవి జరగలేదని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే ఎన్నిరా మన జీవితంలో దేవుడు చేసింది? ఒక పుస్తకం ఇచ్చి, పెన్ను ఇచ్చి రాయమంటే ఎన్ని రాయగలమండి మనం? ఎన్ని రాస్తాం? ఊహించిన కార్యాలు దేవుడు ఎన్ని చేసి ఉంటాడు మన జీవితంలో. కానీ మనిషికున్న ఆ తత్వం ఉందే, మర్చిపోయేది, వెంటనే మర్చిపోతానంట. మేలు అనేది మర్చిపోకూడదు. దేవుని దగ్గర నుంచి ఎన్నో ఈవులు మనం పొందుకున్నాం. ఆరోగ్యం కావచ్చు, ఒక భోజనం తినే ఆహారం కావచ్చు, మనం ఉంటున్న నీడ కావచ్చు, వేసుకున్న బట్టలు కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు. ప్రతిరోజు మనం వెళ్తూ వస్తున్న మార్గాలలో మనకు తెలియకుండా ఎంతో మంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే మార్గాల్లో మనం పోయి వస్తున్నాం, అయినా మన కాపుదల దేవుడు మనకిచ్చి క్షేమంగా మనం నడిపిస్తున్నాడు. ఈ కృతజ్ఞత అనేది మనకు ఉందా? ఈ కృతజ్ఞత పూర్వకంగా మన జీవితాలు కొనసాగుతుంటున్నాయా? ఇక్కడ ఒక రాజు గురించి మనం చూసుకుందాం, ముగించుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. అని ఒక రాజు ఉన్నాడు, ఇతని పేరు హిజ్కియా. ఇతనికి ఏమి సంభవించిందంట? మరణకరమైన రోగము సంభవించింది. ఇక కొద్ది క్షణాల్లో ఇతను చనిపోబోతుంటాడు. వర్తమానం అయితే వచ్చింది. వర్తమానం ఎవరు తీసుకొచ్చిండ్రు? యెషయా భక్తుడి ద్వారా దేవుడు పంపించినాడు. యెషయా, నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పుకో, అతను మరణం అవుతుంటున్నాడు, ఇల్లు చక్క పెట్టుకోమను. అంటే ఏ ఇల్లు చక్క పెట్టుకోవాలి? ఇప్పుడు ఏ ఇల్లు?
మరణం అనేది దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎప్పటికి మనకి ఏం చేస్తాడంట? బిల్లు మోగిస్తాడు, హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక ఎందుకు ఇస్తాడంటే నువ్వు మరణం అవుతున్నావు కనుక నిన్ను సరి చేసుకో. ఇక కొద్ది రోజులు నువ్వు చనిపోతున్నావు కనుక నిన్ను మార్చుకొని బ్రతుకేముందో నువ్వు సరి చేసుకొని నీ ఇంటిని చక్కబెట్టుకొని నువ్వేం చేయాలా? నిన్ను సరి చేసుకో అని దేవుడు చనిపోయేక ముందు ఏం చేస్తాడంట? ఒక హెచ్చరిక ఇస్తాడండి, ఒక హెచ్చరిక ఇస్తాడు. ఆ కయ్యను కూడా తాను పాపము చెయ్యక ముందు దేవుడు హెచ్చరిక ఇచ్చిండు. కానీ హెచ్చరిక విని కూడా కయ్యను ఏం చేసిండు? తమ్ముడి మీద పడి చంపేసిండు. ప్రతి మానవునికంటే దేవుడు ఏం చేస్తాడంటే ఒకటి సంభవింపబోతుంది మన జీవితం అంటే అంతకుముందు ఒక హెచ్చరిక దేవుడు మనకి ఇస్తాడండి. ఒక బెల్లు మోగిస్తాడు మన జీవితంలో. అది మనం గుర్తించాలి. అది గుర్తించినప్పుడు ఏదో దేవుడు మాకు తెలియజేస్తున్నాడు, ఏదో మాకు దేవుడు తెలపబడుతుంది అని అది విని మనం చక్కబడుచుకుంటే అపాయం నుంచో ఆపద నుంచో తప్పింపబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ హెచ్చరికలు చాలా మంది వినక దానిని పాటించక అపాయాల వైపు ఆపదల వైపు చిక్కుకున్న వాళ్ళు అనేకులు ఉంటున్నారు. హిజ్కియా కూడా అదే జరిగింది. హిజ్కియా మరణం అవుతున్న ఇంటిని చక్క పెట్టుకుని హెచ్చరికిస్తే వెంటనే తను ఏం చేసిందంటే చూడండి 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపగా. అని యెషయా వచ్చిండు, చెప్పిన వెంటనే ఇతను ఏం చేసిండు? వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, ఏడవటం మొదలుపెట్టింది. అయ్యా యథార్థంగా లేనా? నేను సత్యంతో నడుచుకోలేదా? నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నేను ఎట్లా నడుచుకున్నాను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఎప్పుడైతే తాను పశ్చాత్తాపపడి కన్యలతో ప్రార్థన చేయటం మొదలుపెట్టిండో అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 4వ వచనం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏమంటున్నాడు? యెషయా మళ్ళా నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలి. ఆ రాజుగడికి పోయి హిజ్కియా కాడికి వెళ్ళి అతనితో నేను చెప్పమన్న మాటలు కొన్ని ఉండే చెప్పాలి నువ్వు. అతను కన్నీళ్లు విడిచుట ఏం చేసినట్ట? నేను చూసినాను, అతని ప్రార్థన నేను విన్నాను. ఎప్పుడైతే హిజ్కియాకి గంట మోగిందో, హెచ్చరికని గంట మోగిందో వెంటనే ఏం చేసిండంట? పశ్చాత్తాపడటం మొదలుపెట్టిండు, ఏడవటం మొదలుపెట్టిండు. అయ్యా చంపేస్తావా? ఇంకా నా ఆయుష్ని ముగింపజేసేస్తావా? నేను ఎట్లా నడుచుకున్నాను ప్రభు? నేను నా జీవితంలో నేను యథార్థంగా లేనా? సత్యంగా లేనా? నన్ను జ్ఞాపకం చేసుకో, అది నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే ఏడ్చిండో ఆ కన్యలను చూసిన దేవుడు యెషయాతో వర్తమానం మరలా పంపి ఏమంటున్నాడు చూడండి, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఎన్ని సంవత్సరాలు ఇచ్చిందంట? 15 సంవత్సరాలండి. వచ్చి చెప్పిండు, అయ్యా హిజ్కియా నువ్వు ప్రార్థన చేసింది, నువ్వు కార్చిన కన్నీళ్ళు దేవుడు చూసి 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగింపజేసిందంటే ప్రాణం ఎగిరి గంతేసిందండి. ఎగిరి గంతేసిండు. ఏంటి? ఇంకా నేను 15 సంవత్సరాలు బ్రతకపోతా, ఇంకా 15 సంవత్సరాలు నేను ఇంకా ఉండబోతా అని ప్రాణము ఎగిరి గంతేసి ఆనందంతో ఆనందం తట్టుకోలేకపోతుంటాడు. ఇప్పుడు మరి మరణమైపోతాను అన్నవాడు ఆయుష్ పెరిగింది ఎలా ఉంటుంది పరిస్థితి? ఆనందమే కదా. మరణ పడకుండా ఉన్న వాళ్ళకి నువ్వు చనిపోతావని ఆ సమయానికి నువ్వు బాగైపోయినావు అంటే పరిస్థితి ఎట్లుంటుంది? ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి హిజ్కియా ఆనందానికి అవధులు లేవు. 15 సంవత్సరాల ఆయుష్. ఆ తర్వాత జరిగిన సంఘటనలు కొన్ని చూసుకుందామండి. ఇదే 39 అధ్యాయం, లేకపోతే ఇక్కడ 38 అధ్యాయము 18 వచనం. పాతాళమున నీకు స్తుతి కలుగుదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారిని సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. ఎప్పుడైతే దేవుడు ఆయుష్ను పొడిగింపజేసిండో, 15 సంవత్సరాల ఆయుష్ వచ్చేసిందో, ఆనందానికి అవధులు లేక దేవుడిని స్తుతించడం మొదలు పెట్టండి. అయ్యా ఈ రోజుగా నేను చనిపోయి ఉంటే, నేను పాతాళానికి వెళ్ళిపోయి ఉంటా,
మరి పాతాళంలో వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను స్తుతించగలుగుతానా? నేను స్తుతించలేను. పాతాళం నీకేం కలగదు? స్తుతి కలగదు. పాతాళంలో నీకు ఏం కలగదు? కృతజ్ఞత స్తుతి అనేది నీకు చల్లదు నాయన, ఎవరు చెయ్యలేరు కూడా. పాతాళం నుంచి ఎవరు నిన్ను స్తుతించరు. అయితే సజీవులే కదా, ఎవరైతే బ్రతికి ఉంటున్నారో వారు మాత్రమే కదా ఏం చేస్తారు? నిన్ను స్తుతిస్తారు అనేసి దేవుడిని హిజ్కియా జ్ఞాపకం చేసుకుని స్తుతించడం మొదలు పెట్టిండు. అంతవరకు బాగా కొనసాగుతూ ఉంది జీవితం. తర్వాత ఏం జరిగిందంటే 39వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్ బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధక వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములను ఉన్న సమస్తమును వారికి చూపించెను. అండ్ హిజ్కియా బాగైపోయింది అనేసి ఎవరు తెలిసిందంట? బబులోను రాజుకు తెలిసింది. బబులోను రాజు అక్కడ ఉన్న బబులోను రాజుకి తెలిస్తే వర్తమానం తెలిసింది. అరే హిజ్కియా ఒకప్పుడు రోగిగా ఉన్నాడు, బాగైపోయిండు, ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసిన తర్వాత ఈ బబులోను రాజు ఏం చేసిందంటే కొంతమందికి కానుకలు ఇచ్చి మీరు హిజ్కియా దగ్గరికి వెళ్ళి మీరు పోయి చూసి రాపోండి, మాట్లాడించుకొని రాపోండి అని పంపిస్తారండి. పంపిస్తే వాళ్ళు వచ్చి కానుకలు ఇచ్చి అయ్యా మేము బబులోను దేశం నుంచి వచ్చినామండి, మీకు ఆరోగ్యం బాగలేదంట కదా, బాగైపోయిందని విన్నాము, ఇప్పుడు మిమ్మల్ని చూసిపోవడం వచ్చినాం అనేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని లోపలికి తీసుకుపోయి ఏం చేసిందంటే ఏమి చూపించిందంట? లోపలికి తీసుకెళ్ళిపోయి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధక వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించెను. వచ్చిన వాళ్ళకి ఏం చేసిండు? ఆయన కోటలో ఏమేమైతే ఉన్నాయో మొత్తం గదుల్లోకి వెళ్ళిపోయి ఇది ఇక్కడ ఉంటది, ఇది ఇక్కడ ఉంటది, ఇది ఈ గదిలో ఏది ఉంటది, ఈ గదిలో ఏది ఉంటది మొత్తం చూపించిండు. పరిమళ తైలము గంధ వర్గములు కూడా చూపించేసిండండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలేనా? ఏం చెప్పాలి? వచ్చిన వాళ్ళకి బాగుపడిన విషయం చెప్పాలి. ఎలా బాగుపడ్డాడో, ఆ వర్తమానం ఎలా వచ్చిందో, మరణమవుతున్న వారిని ఎలా బాగు చేసిండో దేవుని గురించి అయితే తెలియజేయాలి. దేవుని గురించి చెప్పాలి. అయ్యా నేను మరణమయ్యే పరిస్థితుల్లో నేను వచ్చేసిన, ఇక నేను చనిపోబోతున్నప్పుడు వర్తమానం వచ్చింది భక్తుడైన యెషయా ద్వారా. కానీ ఆ వర్తమానం విన్న నేను ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విని 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడండి. నిజంగా దేవుడు గొప్పోడండి. దేవుడేనండి ఈ రోజు నాకు జీవాన్ని ఇచ్చింది. దేవుడేనండి ఈ రోజు నాకు ఆయుష్ను పొడిగించింది. దేవుడేనండి నాకు ఆరోగ్యం ఇచ్చింది అనేసి దేవుడి గురించి చెప్పాల్సిన్నది పోయి ఏం చేసిందంట? ఏం చేసిండు? అన్ని చూపించుకుంటూ వచ్చిండు. ఇప్పుడు వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నారు? పరిమళ తైలము గంధక వర్గములు ఇవన్నీ చూసి ఓహో బహుశా పరిమళ తైలాలు గంధ వర్గాలన్నీ ఉన్నాయి కదా, ఒకవేళ వీటి ద్వారా ఇతను బాగుపడ్డాడేమో. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మూలికలు ఉన్నాయి, గంధక వర్గాలు పరిమళ తైలాలు మూలికలు ఎన్ని ఉన్నాయి, ఆయుర్వేదకు సంబంధించిన ఎన్ని ఉన్నాయి వస్తువులు. బహుశా వీటి ద్వారా ఇతను బాగుపడ్డాడేమో, వీటి ద్వారా ఇతనికి ఆరోగ్యం కలిగిందేమో అని వాళ్ళు ఏమనుకుంటారు? వాటిని చూసి అలా ఆలోచన చేస్తారు. ఇతను చెయ్యాల్సినది ఏంటి? అసలు దేవుడు నన్ను బాగు చేసిన, దేవుడి గురించి పరిచయం చేయాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. అలా చెయ్యక తన జీవితంలో ఆ దేవుడి చేసిన మేలును మర్చిపోయి చెప్పాల్సినది చెప్పక వేరే ఎన్ని చూపించుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి. 3వ వచనం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమనిది, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను దూరాదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. మరలా ఏమొచ్చిండ్రు? మరణ వార్తను తీసుకొచ్చిండే, నువ్వు చచ్చిపోతావని. అదే యెషయా మళ్ళా వచ్చిండు, పంపించిండు దేవుడు. పో నీకు పని పడింది, పో కాస్త అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలి వెళ్ళి అనేసి యెషయాను పంపించిండండి. అప్పుడు యెషయా ఏం మాట్లాడుతుండో, అయ్యా రాజా ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎంతకు వాళ్ళకి ఏం కావాలంట, ఎంతకు నువ్వు ఏమేమి చూపించినావు,
అని అంటే ఏమేమంటాడు, వాళ్ళు దూర దేశం నుంచి వచ్చిండ్రు, బబులోను దేశం నుంచి వచ్చిండ్రు అని వాళ్ళ గురించి చెప్పుకుంటూ చెప్పి అయిపోయిన తర్వాత ఏమంటాడంటే 4వ వచనం, నీ ఇంట వారేమేమి చూచినని అడుగగా, ఆయన అడుగుతున్నాడు యెషయా హిజ్కియాతో, అయ్యా వాళ్ళు వచ్చిండ్రు కదా, నీ ఇంట్లో ఏమేమి చూసిండ్రు వాళ్ళు, నీ ఇంట్లో ఏమేమి నువ్వు వాళ్ళకి చూపించినవు, ఏమేమి చూపించిను, ఏమేమి చూసిందని అడిగినప్పుడు హిజ్కియా ఏమంటాడు, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తముని నేను వారికి చూపించాను, నేను ఏది దాచిపెట్లా, మొత్తం చూపించేసిన, బంగారం ఎంత ఉంది, ధనం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది, నా దగ్గర ఏమేమి ఆయుధాలు ఉంటున్నాయి, ఆదేశాలు ఎలా ఉంది, పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా మరుగు చేయకుండా మొత్తం చూపించేసిన అన్నాడండి. అన్న తర్వాత ఏమంటాడు చూడండి, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడు, నువ్వేమేమైతే చూపించినవో జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. దేవుడు చెప్పమన్న మాట, దేవుడు నీకు చెప్పమన్న మాట ఏంటో తెలుసునా, నువ్వు ఏదైతే చూపించినవో, నీ పితరులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదైతే నీకు సంపాదించి పెట్టిన కొంచెం ఆస్తి కూర్చిపెట్టిండ్రో మొత్తం నువ్వు చూపించింది, నీ పితరులు సంపాదించింది ఏదైతే ఉందో మొత్తం రాబోయే రోజుల్లో ఎవరైతే నీ కాడికి వచ్చి చూసిండ్రో మొత్తం వాళ్ళు బట్టికి వెళ్ళిపోతారు. అవసరం అండి? ఎందుకు అలా జరిగింది అని జీవితంలో? దేవుడు చేసిన మేలును మర్చిపోయిందండి. దేవుడు చేసిన మేలు మర్చిపోయింది. ఈరోజు నేను పొందుకున్న ఆరోగ్యం ఆయన ఇచ్చింది, ఈరోజు నేను అనుభవిస్తున్న ఆయుష్ ఆయన ఇచ్చిందని వాళ్ళకి చెప్పకుండా ఉన్న ఆస్తినంతా చూపించి నేను ఎంత గొప్ప నేను చూపించడానికి మొదలుపెట్టిండు. కానీ దేవుడి దగ్గర నుంచి ఎలాంటి మాట వచ్చింది, మొత్తం వాళ్ళ బట్టికి వెళ్ళిపోతారు. అంతటి తాగిందా? తర్వాత ఏం చేస్తాడు చూడండి, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరం నందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. అంతటి తాగల నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు వాళ్ళని బబులోను దేశానికి వెళ్ళిపోయి, బబులోను దేశానికి తీసుకుపోయి ఏం చేస్తారో తెలిసిన, నపుంసకులుగా మార్చేస్తారు, నపుంసకులుగా మార్చేస్తారు నీ పిల్లల్ని అన్న తర్వాత ఈయనేమంటాడు చూడండి, అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పుట జరుగుట మేలే. ఏమన్నాడు? ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలా మంది అండి, మా పిల్లలకి ఏం జరుగుతుంది, మేము మోసమయ్యింది, మేము చచ్చిపోతాము, వాళ్ళు ఎలా బతుకుతాం మాకేంటండి, వాళ్ళు ఎలా జీవిస్తాం మాకేంటండి, వాళ్ళు అడక్కు తింటారు, విషం ఎత్తుకుంటారు, దర్జాగా బతుకుతారు, మాకు తెలుస్తుందా ఏంటి అనేసి చాలా మంది ఏమనుకుంటారు అంటే, మేము చచ్చిపోయిన తర్వాత మేము వాళ్ళు ఎలా ఉంటారు మాకు అనవసరం అనుకుంటారు. హిజ్కియా చేసింది కూడా అదే. దేవుడు ఏదైతే చెప్పిండో మొత్తం పట్టుకెళ్ళిపోతున్నాం కదా, పట్టకపోని మా పిల్లలంతా నపుంసకులుగా చేస్తాను కదా, చెయ్యలేండి, అలా జరుగుట మేలే కదా. ఏమనాలేనా? ఒక మంచి వ్యక్తి అయితే అయ్యా చేసింది నేను కదయ్యా, తప్పు చేసింది నేను కదయ్యా, చూపించాల్సిన వస్తువులని చూపించింది నేను కదయ్యా, బబులోనులకి మొత్తం గదుల్లో ఏమేమి ఉండే అంత చూపించింది నేను కదయ్యా దేవుని మహిమపరచకుండా నా గొప్పతనం కోసం నేను అన్ని చూపించినాను. మధ్యలో నా పిల్లలు ఏం చేసిండ్రయ్యా, మధ్యలో వాళ్ళు ఏం చేసిండ్రయ్యా, వాళ్ళని క్షమించొచ్చు కదా, వాళ్ళకి ఏం జరగకూడదు కదా అనేసి వేడుకోవాలండి. ఒక మంచి ఒక తండ్రి అయితే ఏమంటున్నాడు, అలా జరుగుతే మేలే కదా. తర్వాత ఏమంటాడు చూడండి, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగా. కానీ యెషయాతో నేనున్న రోజు సమాధానంగా ఉంటా, నాకు ఇన్ని దినాలు ఉండే, ఇంకా 15 సంవత్సరాలు అన్నాడు కదా, 15 సంవత్సరాల తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఉన్నాను, చచ్చిపోతా నాకు తెలుసు. కానీ ఈ 15 సంవత్సరాలు నేను ఎలా ఉంటా, సమాధాన సత్యంగా ఉంటాయి, సమాధానంగా దినాలు ఉంటాయి అంతే. అలా ఉంటాయి కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఏం జరిగితే నాకెందుకు, నా పిల్లలు ఎలా పోతే నాకెందుకు, నాకున్నదంతా ఉడిచుకోపోతే నాకెందుకు అన్నట్టు నేను బ్రతికిన రోజులు సమాధానం ఉంటున్నా, అది చాలు అన్నట్టు మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది ఇతనికి, ఎందుకు ఇలా మాట్లాడటం మొదలు పెడుతున్నాడు? అరే దేవుడు వర్తమానం పంపింది, దేవుడు మనకి ఇలాంటి మాటలు చెప్పించింది దేవుడు. ఉన్న ఎన్ని పోతాయి, నీ పిల్లలు ఇలా మారిపోతారు,
నీ పిల్లల జీవితం నపుంసలుగా మార్చబడబోతాయి అని దేవుడు వర్తమానం పంపితే పశ్చాత్తాపడటం వదిలేసి ఏం చేస్తున్నాడు? అలా జరుగుతుంటే మేలే కదా అంటున్నాడు అండి. ఈరోజు ఎంతమంది లేరండి అలాంటి భూలోకంలో? ఈరోజు ఎంతమంది లేరు పిల్లల్ని సరిగా పట్టించుకోకుండా మేము ఉన్న రోజు హ్యాపీగా ఉంటామండి, మేము ఏం చేస్తే మాది మా వరకే ఉంటుందండి, పిల్లలు ఎలా పోతే మాకేంటి అనుకునే వాళ్ళు లేరా? వాళ్ళ ఆనందాల కోసం, వాళ్ళ సంతోషాల కోసం, వాళ్ళ యొక్క ఆడంబరాల కోసం మేము కదా చేసుకున్నది, మాతోనే పోతుంది అనుకుంటే ఒట్టి మాట. హిజ్కియా చేసిన చిన్న పొరపాటు ఏం చేసిండు? దేవుడు చేసిన మేలును మర్చిపోయిండు. ఆరోగ్యంగా పొందుకున్నాననేసి చెప్పకుండా వేసిండు వాళ్ళ కాడ. అందుకు దేవుడు ఏం చేసిండు? ఇలా జరగద్దు నీ జీవితంలో, నీకున్నదంతా పోద్ది, నీ పిల్లలు నపుంసకులుగా మార్చబడబోతుంటే అక్కడ ఏడవలసిన్నది పోయి హ్యాపీగా ఫీల్ అవుతాం, అలా జరగడం మంచిదే కదా అంటాడు. ఇంకేమనాలి? ఇప్పుడు చాలా మంది అలా ఉన్నారండి. కనుక ఏ మేలైతే దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నామో ప్రతి మేలుకి కృతజ్ఞులై మనం ఉండాలి. ప్రతి మేలుకి గొప్ప మేలేదో తెలిసిన మనకు దేవుడు మనకు చేసిన మేలేదో తెలిసిన ఆరోగ్యంగా ఉండటమే. ఇంతకంటే గొప్ప మేలు మన జీవితంలో మరొకటి లేదు. ఆరోగ్యంగా ఉన్న మన పనులు మనం చేసుకుంటున్నాం. కొన్ని హాస్పిటల్లో కొంతమందిని పోయి చూస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి తెలిసిన, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి తెలిసిన, ఆరోగ్యమే మేము కూడా బతికితే బాగా కదా అనుకుంటారు. కానీ ఆ స్థితిలోకి దేవుడు మనల్ని పెట్టలేదు కదా. అందుకని మనం కృతజ్ఞులమై ఉండాలి. ఏదో చిన్నగా పనులు చేసుకొని మన బ్రతుకులు మనం కొనసాగించుకుంటున్నాం. హ్యాపీగా దేవుడికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులై ఉండాలి. ఈరోజు ఆ మేలుని మర్చిపోతున్నాం మనం. అరే ఈ ఆరోగ్యం ఇచ్చింది దేవుడురా, ఈ శక్తిని ఇచ్చింది దేవుడురా. ఈరోజు పని చేసుకొని చేతి నిండా డబ్బులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునే దానికి ఈ అవకాశం ఇచ్చింది దేవుడురా అన్నట్టు మర్చిపోయి ఈరోజు దేవునికి విరుద్ధంగా నడుచుకోవడం మొదలు పెడుతున్నారండి. కనుక హిజ్కియా లాగా లేకుండా, ఇశ్రాయేలు లాగా మర్చిపోకుండా దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞులై ఉండాలని కోరుకుంటూ దేవుని మాటలు ముగిస్తుంటున్నానండి. ఆమేన్.